బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ కానున్నారు. మరి కాసేపట్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ డీజీపీగా జితేందర్ను నియమించే అవకాశం ఉంది. హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రవిగుప్తాను నియమించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక జంట నగరాల్లో ఓ కమిషనర్ బదిలీకి రంగం సిద్ధమైంది. పలువురు రేంజ్ ఐజీలను కూడా బదిలీ చేసే అవకాశం కనిపిస్తోంది. సిఐడికి పూర్తి స్థాయి అధికారులు నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. మరి కాసేపట్లో కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కుమార్, తెలంగాణ డీజీపీగా జితేందర్ను నియమించే అవకాశం ఉంది. మరికొంతమంది అధికారులను కూడా బదిలీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? థ్యాంక్ యూ చందు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అధికారులను అయితే మరికొద్దిసేపట్లో అయితే బదిలీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం తరఫున మరికొద్దిసేపట్లో కూడా ఉత్తర్వులు అయితే జారీ కానుంది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర డీజీపీగా ఏదైతే జితేందర్ను నియమించే అవకాశం అయితే ప్రస్తుతం ఉందో, అలాగే మరొక పక్క ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రవిగుప్తా మాత్రం ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ జంట నగరాల్లో ఒక కమిషనర్ను కూడా ఏదైతే బదిలీ చేయడానికి కూడా ప్రస్తుతం రంగం సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే పలువురు రేంజ్ ఐజీలను కూడా ప్రస్తుతం ఏదైతే బదిలీలు చేసే అవకాశం అవుతుంది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా బదిలీలు అయితే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా కమిషనర్కి సంబంధించి 3 కమిషనరేట్ పరిధిలో కమిషనర్లు అయితే బదిలీ చేశారు. అలాగే మరొక పక్క కొంతమంది ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేశారు. ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో కూడా భారీగా ఐపీఎస్ను అయితే బదిలీ చేయనున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీగా జితేందర్ను అయితే నియమించే అవకాశం అయితే ఉంది. అలాగే రవిగుప్తా కూడా ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీగా అయితే నియమించే అవకాశం అయితే ఉంది చంద్రు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.